హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. చాలా మంది మనకి నేషనల్ పార్క్స్ లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఫోక్ డాన్స్ ఏదో ఒకటి ఒక్కొక్క రోజు కంప్లీట్ చేస్తా ఉండండి, మాకు యూజ్ అవుతది అన్నట్టు చెప్తున్నారు. సో కరెంట్ అఫైర్స్‌లో వీలైనంత విధంగా మీరు అడిగినయి లాస్ట్‌లో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిన లాస్ట్‌లో చెప్పడానికి ట్రై చేస్తామండి. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ చూసి స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొన్ని. లాస్ట్‌లో మీరు ఒకసారి చూసుకోండి. మేబీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గాని, స్కీమ్ గాని, లేకపోతే ఫోక్ డాన్స్ కానీ, మీరు అడిగినట్టు వరల్డ్ హెరిటేజ్ సైట్, నేషనల్ పార్క్ ఏదో ఒక దాని గురించి ఈ రోజు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో అది మీకు చాలా యూజ్ అవుతది కాబట్టి ఎగ్జామ్‌లో అది కూడా చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ రిలేటబుల్ కరెంట్ అఫైర్‌గా మీరు తీసుకోవచ్చండి. ఫస్ట్ టాపిక్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచ్యులేట్స్ ఫ్రాన్స్ ఫర్ ఫార్మల్ లాంచ్ ఆఫ్ యూపీఐ. సో మన ఇండియా యొక్క యూపీఐ సర్వీస్ ఉంది చూసారా? దీనిని ఇప్పుడు ఫ్రాన్స్‌లో కూడా లాంచ్ చేశారు రీసెంట్‌గా. అధికారికంగా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫ్రాన్స్‌లో అధికారికంగా యూపీఐ సేవలు ప్రారంభం. యూపీఐ అబ్రివేషన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది దీని యొక్క అబ్రివేషన్ అన్నమాట. సో దీనివల్ల ఏంటి, ఆన్‌లైన్ పేమెంట్స్ అనేవి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయినాయి. ఇండియాలో ఫస్ట్‌లో ఇది ఎంటర్ అయినప్పుడు చాలా మంది మనకి దీన్ని క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. డిజిటల్ పేమెంట్స్ ప్రాబ్లమ్ ఉంటాయని, లేకపోతే మనకి చిన్న చిన్న షాప్స్‌లో కావచ్చు, లేకపోతే పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇది చాలా డిఫికల్టీ అవుతదని. ఆ స్టేజ్‌ని దాటేసి ఏకంగా ఫ్రాన్సే కాదు, ఇప్పుడు మనకి దాదాపుగా ప్రపంచంలో 20 కంట్రీల దాకా కూడా అప్రాక్సిమేట్‌లీ అండ్ 20 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ యూపీఐ సిస్టమ్‌గా చెప్పొచ్చన్నమాట. దే లాంచ్డ్ యూపీఐ సిస్టమ్. అదే కోవలోకి ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వస్తది. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా గ్యాబ్రియల్ అటెల్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ హానర్ ఏది? లీజియన్ ఆఫ్ హానర్ అనేది ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ హానర్ అన్నమాట. దీనిని 2023లో అందుకున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ హానర్‌ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, దాదాపుగా 20 కంట్రీస్ అని. ఎగ్జాంపుల్‌కి చూద్దాం. వియత్నాం. వియత్నాం యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి హానోయిగా ఉందన్నమాట. వియత్నాం అనేది కూడా మనకి యూపీఐని యాక్సెప్ట్ చేసింది. అలాగే కాంబోడియా ఏదైతే ఉందో అది కూడా మనకి యూపీఐని యాక్సెప్ట్ చేసింది. మనకి ఇండియా అంటేనే టెంపుల్స్‌కి చాలా ఫేమస్ కదండీ. ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అనేది కాంబోడియాలో ఉంది. దాని పేరు అంగాకోర్ వాట్‌గా చెప్పొచ్చన్నమాట. అంగాకోర్ వాట్ టెంపుల్ ఇన్ కాంబోడియా ఏరియా. అండ్ ద నెక్స్ట్ వన్ థాయిలాండ్. సో థాయిలాండ్‌లో కూడా యూపీఐ యాక్సెప్టెడ్. సింగపూర్‌లో, మాల్దీవ్స్‌లో. మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు వచ్చేటప్పటికి మొహమ్మద్ మొయిజు మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. మొహమ్మద్ మొయిజు ఈస్ ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్‌గా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ యూకే. యూకేలో కూడా యాక్సెప్టెడ్. ఈవెన్ కెనడాలో కూడా యాక్సెప్టెడ్. రష్యాలో కూడా మనకి యాక్సెప్టెడ్ అన్నమాట. సో రష్యాకి ఇంకొక కంట్రీకి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది. ఆ కంట్రీ పేరు ఏంటి అంటే ఉక్రెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్‌గా ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేయడానికి ఏ ఆర్గనైజేషన్ ముందుకొచ్చింది? యూరోపియన్ యూనియన్ అనేది ముందుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ తన మీటింగ్ ఏదైతే మనకి బెల్జియంలో కంక్లూడ్ చేసిందో 50 బిలియన్ యూరోస్ లేదా $54 బిలియన్ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. సో రెండు ఈక్వల్ వాల్యూ ఉన్నవే. 50 బిలియన్ యూరోస్‌ని మనకి రిలీఫ్ ప్యాకేజ్‌గా ఏ కంట్రీకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసే ఉక్రెయిన్. అయితే నేను అక్కడ ఒక చిన్న పదాన్ని మిస్ చేశానన్నమాట. మీకు మైకెల్ అని చెప్పేసి ఒక పర్సన్‌ని చెప్పాను ప్రెసిడెంట్ అని. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌కి సంబంధించి ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నారండి. సో అది ఒక్కటి చూసుకోండి. యూరోపియన్ యూనియన్‌కి కాదు, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌కి సంబంధించి ఎస్పెషల్లీ ఆ వింగ్‌కి సంబంధించి మైకెల్ గారు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సో నేను ఆ విషయంలో చెప్పబోయాను నేను. అది చాలా మంది కమెంట్ చేశారు. లాస్ట్ డౌట్ సెక్షన్‌లో ఒకసారి అది కూడా చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండి. సెప్టెంబర్ 2024 కల్లా ఫ్రాన్స్ లాంగ్వేజ్ అనే దాన్ని మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ కింద తమ స్టడీస్‌లో నేర్చుకునేందుకు ఇంప్లిమెంటేషన్‌ని కూడా చేయబోతున్నారు. సో మనం ఇది వరకు సాంస్క్రిట్‌ని గాని లేకపోతే ఇంకొక లాంగ్వేజ్‌ని ఎలా నేర్చుకునే వాళ్ళమో, సో ఇప్పుడు ఏంటంటే ఫ్రాన్స్ అనేది ఒక లాంగ్వేజ్ కింద, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటది కదా వీళ్ళకి సంబంధించి, అది నేర్చుకునే విధంగా కూడా ఇంప్లిమెంటేషన్స్‌ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది వచ్చింది, భాష అనేది వచ్చింది కాబట్టి ఒకసారి కింద చూడండి, రివిజన్ చేయొచ్చు. ఏం రివిజన్ చేయొచ్చు అంటే క్లాసికల్ లాంగ్వేజెస్. సో క్లాసికల్ లాంగ్వేజెస్‌కి సంబంధించి రీసెంట్‌గా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. భారతదేశంలో మనకి సాంప్రదాయ భాషలు 6 ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ,
మలయాళం, ఒడియా, సాంస్క్రిట్. ఈ 6 కూడా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్‌గా చెప్తారు. సో, మిమ్మల్ని ఇందులో ఒకటి తప్పించి అడుగుతారు. అన్నీ కరెక్టా లేదా అని అడుగుతారు. ఇది జీకే క్వెషన్ కింద మీకు బాగా యూజ్ అవుతది. అయితే కరెంట్ అఫైర్ ఏంటి? రీసెంట్‌గా మనకి ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు కదా! సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇరాన్‌ని విజిట్ చేశారనమాట. సో, ఇరాన్‌ని విజిట్ చేసిన సందర్భంగా ఫార్సీ భాష ఏదైతే ఉంటదో ఇరాన్‌కి సంబంధించి దానిని క్లాసికల్ లాంగ్వేజ్ కింద ఇండియాలో యాడ్ చేస్తాము అని ఆయన ప్రకటించడం జరిగింది. సో, దానివల్ల ఇది కరెంట్ అఫైర్‌లో ఉంది. ఫ్రాన్స్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ జాన్ 26న చీఫ్ గెస్ట్‌గా రిపబ్లిక్ డేకి రావడం జరిగింది. అంతేకాకుండా మనకి రీసెంట్‌గా జరిగిన ఈ రిపబ్లిక్ డే మార్చింగ్‌లో టాబ్లూ విభాగంలో బెస్ట్ స్టేట్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఉందన్నమాట. సెకండ్ గుజరాత్ అండ్ థర్డ్ వచ్చేటప్పటికి తమిళనాడు ఉండడం జరిగింది. అదే గనుక ట్రై సర్వీస్‌లో చూసుకుంటే సిక్ రెజిమెంట్ అనేది ఉండడం జరిగింది. సో, ఇది ఈ 2 రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కింద జీకే ఫ్యాక్ట్ కింద కూడా యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇది వరకు కోరిలేటెడ్ కరెంట్ అఫైర్‌గా ఇవి యూజ్ అవుతాయి. ప్రెజెంట్ కరెంట్ అఫైర్ ఏంటి? రీసెంట్‌లీ విచ్ కంట్రీ ఈస్ ఫార్మల్లీ లాంచ్డ్ ఇండియాస్ యూపీఐ అఫీషియల్లీ అని అడిగితే దట్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఏది అంటే పారిస్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే గాబ్రియల్ అటెల్. అండ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇమాన్యుయల్ మాక్రాన్. సో, ఆల్రెడీ గతంలోనే నేను వరుణ గురించి కావచ్చు, లేకపోతే గరుడ గురించి కావచ్చు, లేకపోతే శక్తి గురించి కావచ్చు, ఇలాంటి ఎక్సర్సైజ్ గురించి ఇండియాకి, ఫ్రాన్స్‌కి మధ్యలో మనం కవర్ చేయడం కూడా జరిగింది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇనిషియేషన్‌కి సంబంధించింది. అంటే మన కంట్రీలో ఒక ఇనిషియేషన్‌కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఒకసారి ఇది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి గతంలోనే యువ సంఘం అనే దాన్ని స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ పాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ అ యువ సంఘం. సో, యువ సంఘం అంటే దేనికి సంబంధించి? అసలు ఇది దేనికి? ఎడ్యుకేషనల్ కమ్ కల్చరల్ టూర్స్ ఫర్ ద యూత్. సో, మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి కల్చరల్ పరంగా తెలుసుకోవాలి. అలాగే అక్కడున్న మెయిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, టెక్నాలజీ ఇవన్నీ తెలుసుకోవడానికి యూజ్ అయ్యేలాగా యువ సంఘం అనే దాన్ని స్టార్ట్ చేశారు. కల్చరల్ టూర్స్ ఫర్ ద యూత్‌గా చెప్పొచ్చనమాట. ఎడ్యుకేషనల్ కమ్ కల్చరల్ టూర్స్. సో, దీంట్లో ఏం చేస్తారు? సపోజ్ వి ఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళు. అంటే మన స్టేట్స్‌లో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. స్కూల్స్‌లో చదివే వాళ్ళు వీళ్ళు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వీళ్ళని ఒక స్టేట్ గాని, వేరే స్టేట్ గాని, యూనియన్ టెరిటరీని గాని సెలెక్ట్ చేసుకొని అక్కడ విజిట్‌కి పంపుతారు. సో, లైక్ కర్ణాటక. సో, ఈ స్టూడెంట్స్‌ని కర్ణాటకకి టూర్‌కి పంపుతారు. లైక్ విజిట్‌కి పంపుతారు. అక్కడ కల్చర్‌ని, ప్లేసెస్‌ని, టెక్నాలజీని తెలుసుకోవడం. దానివల్ల మన టూరిజం ప్రమోట్ అవుతది. ఎడ్యుకేషనల్ పరంగా కూడా వాళ్ళకి బావుంటది. అందుకనే యువ సంఘం అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. అయితే రీసెంట్‌గా ఇది న్యూస్‌లో ఉండడానికి కారణం ఏంటి? మనకి లక్షద్వీప్ ఉంది చూసారా? లక్షద్వీప్ అండ్ కేరళకి సంబంధించిన స్టూడెంట్స్‌కి ఈసారి యువ సంఘానికి సంబంధించి ఆపర్చునిటీ వచ్చింది. ఫేజ్ 4 ఆఫ్ యువ సంఘం విల్ సూన్ లాంచ్ ఇన్ ఇండియా. సో, దీంట్లో రిజిస్ట్రేషన్‌కి ఓపెన్ అయిందనమాట. ఇందులో కేరళ, లక్షద్వీప్ స్టూడెంట్స్ ఛత్తీస్‌గఢ్ స్టేట్‌ని విజిట్ చేస్తారు. ఏ స్టూడెంట్స్‌ని ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశారు? కేరళ స్టేట్, లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ నుంచి స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశారు. వీళ్ళని ఏ స్టేట్‌ని చూడ్డానికి పంపిస్తున్నారు? ఛత్తీస్‌గఢ్‌ని చూడ్డానికి పంపిస్తున్నారు. సో, దీంట్లో ఐఐఎం కుజికోడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కుజికోడ్, గురు ఘాసీదాస్ యూనివర్సిటీ ఆఫ్ ఛత్తీస్‌గఢ్. కేరళకి సంబంధించిన ఈ ఐఐఎం, ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన ఈ యూనివర్సిటీ 2 కొలాబరేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ కమ్ కల్చరల్ టూర్ కాబట్టి ఈ 2 కలిసి ఇప్పుడు ఈ ఫేజ్‌ని ఆర్గనైజ్ చేయబోతున్నాయి. దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. క్వెషన్ ఎలా అడుగుతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెయిన్ మోటో ఆఫ్ యువ సంఘం? గుర్తుంటది కదా! ఎడ్యుకేషనల్ కమ్ కల్చరల్‌కి సంబంధించిన టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. సెకండ్ క్వెషన్ ఏమని పడొచ్చు? రీసెంట్‌లీ విచ్ స్టేట్స్ ఆర్ సెలెక్టెడ్? కేరళ అండ్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీగా. ఏ స్టేట్‌కి సెలెక్ట్ చేసుకున్నారు? ఛత్తీస్‌గఢ్. కేరళ నుంచి ఏది హెల్ప్ చేస్తది? ఐఐఎం కుజికోడ్. అండ్ ఛత్తీస్‌గఢ్ నుంచి ఏది హెల్ప్ చేస్తది? గురు ఘాసీదాస్ యూనివర్సిటీ. ఛత్తీస్‌గఢ్ స్టేట్‌లో మనకి ఏదైతే మనకి గురు ఘాసీదాస్ అని చెప్పేసి ఉంది చూసారా? సో, ఇదొచ్చేటప్పటికి నేషనల్ పార్క్ కూడా. ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జాతీయ పార్క్ ఏది అంటే గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్‌గా కూడా చెప్పొచ్చు. దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ చూద్దాం. మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇందులో? అసలు ఇది దేనికోసం? ఎడ్యుకేషన్ కమ్ టూరిజమే. మెయిన్ మోటో ఏంటి అంటే ఒకటి పర్యాటన, టూరిజానికి ప్రమోట్ చేయడానికి. పరంపర, ట్రెడిషన్స్ ఉంటాయి. లక్షద్వీప్‌లో ఒక ట్రెడిషన్ ఉంటది. ఛత్తీస్‌గఢ్ వాళ్ళు చూస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక ట్రెడిషన్ ఉంటది. లక్షద్వీప్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు.
సో అట్లా దానికి సంబంధించి డెవలప్మెంట్. సో దీనివల్ల మనకి డెవలప్మెంట్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పరస్పర సంపర్క అంటే పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అవ్వడం కావచ్చు. నెక్స్ట్ ప్రద్యోగికి అంటే టెక్నాలజీ, ట్రెడిషన్స్, టెక్నాలజీ, టూరిజం, డెవలప్మెంట్, పీపుల్ టు పీపుల్ కనెక్షన్. సో టెక్నాలజీని, మనుషుల్ని రెండింటిని కలుపుకుపోయేదే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ టూరిజంగా చెప్పొచ్చు. సో ఆ టూరిజంని, ట్రెడిషన్‌ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మనకి దీన్ని స్టార్ట్ చేశారు. అదే యువ సంఘం యొక్క మెయిన్ మోటో. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇంకొకటి కూడా చూద్దాం. అక్కడ కుజికోడ్ అని చెప్పేసి ఉంది చూసారా? సో దానికి సంబంధించింది. రీసెంట్లీ ఇన్ 2023 కుజికోడ్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునైటెడ్ నేషన్ కి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని ఉంది. ఇది ప్రపంచంలో కల్చరల్ గా ఏవైతే ప్రదేశాలు ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేస్తుంది. వాటికి ఏమైనా స్పెషాలిటీ ఉంటే. సో అలాగా మనకి హైదరాబాద్ ని ఫుడ్ పరంగా సెలెక్ట్ చేసుకుంది. శ్రీనగర్ అండ్ జైపూర్ నేమో మనకి ఆర్ట్ పరంగా సెలెక్ట్ చేసుకుంది. గ్వాలియర్ ని, చెన్నైని మ్యూజిక్ పరంగా సెలెక్ట్ చేసుకుంది. అండ్ కుజికోడ్ వచ్చేటప్పటికి లిటరేచర్ పరంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీ హ్యావ్ అ వారణాసి అండ్ ముంబై ఆల్సో. ఈ సిటీస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో ఉన్నాయి. అయితే 2023లో గ్వాలియర్ అనే ప్రదేశం మధ్యప్రదేశ్ లో దీన్ని అండ్ కేరళకి సంబంధించిన కుజికోడ్ని ఈ రెండింటిని కూడా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అయితే గ్వాలియర్ మ్యూజిక్ కేటగిరీకి సంబంధించింది, కుజికోడ్ లిటరేచర్ కేటగిరీకి సంబంధించింది. ఆ రెండు మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడండి జీకే ఫ్యాక్ట్. కేరళ, లక్షద్వీప్ న్యూస్ లో ఉన్నాయి కదా. కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఎర్నాకుళం నేషనల్ పార్క్, అన్నైముడి షోలా నేషనల్ పార్క్, మత్తికేటన్ షోలా నేషనల్ పార్క్, పంపాదం షోలా నేషనల్ పార్క్. సో ఇందులో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మీకు అడిగేది ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అన్నమాట. కేరళకి సంబంధించింది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. అలాగే నెక్స్ట్ మనకి లేక్స్ ఉంటాయి చూసారా, సరస్సులు. ఇవి రెండు విధాలుగా ఉంటాయి. ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ సాల్టీ వాటర్ లేక్ అన్నమాట. సెలైన్ లేక్. ఫ్రెష్ వాటర్స్ లేక్ లో లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అతి పొడవైన మంచినీటి సరస్సు కేరళలో ఉంది. దాని పేరు వెంబనాథన్ లేక్ గా చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఇండియాకి సంబంధించిన రబ్బర్ బోర్డు అనేది కూడా, నేషనల్ రబ్బర్ బోర్డు అనేది కూడా మనకి ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని, అలాగే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని మసాలా దినుసులకి పెట్టింది పేరు, దట్ ఈస్ ద కేరళ. అలాగే నెక్స్ట్ కేరళ యొక్క కోస్టల్ ఏరియా ఉంటది చూసారా. సో దానిని ఏమని చెప్పేసి పిలుస్తారంటే మల్బార్ తీర ప్రాంతం అని కూడా పిలుస్తారు. కేరళకి సంబంధించి మనకి పి విజయన్ లేదా పిన్నారి విజయన్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అనే పర్సన్ మనకి కేరళ యొక్క గవర్నర్ గా ఉన్నారు. కేరళ గవర్నర్ ఇస్ మొహమ్మద్ అరీఫ్ ఖాన్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది కేరళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సౌత్ ఇండియా మొత్తంలో కూడా హైయెస్ట్ పీక్, అత్యంత ఎత్తైన శిఖరం అన్నైముడిగా చెప్పడం జరుగుతుంది. ఇది అన్నమలై హిల్స్ లో ఉంటది. అన్నైముడి దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అన్నమాట. అండ్ విచ్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ కేరళ. ఇది కూడా మనకి ఎక్కడుందంటే కేరళలోనే లొకేట్ అయి ఉంది. ఇన్ఫాక్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాకి ఎంటర్ అయ్యేది ఫస్ట్ కూడా మనకి ఎక్కడ అంటే వెస్టర్న్ కోస్టల్ ఏరియాలో, పశ్చిమ తీర ప్రాంతంలో ఎక్కడ అంటే కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇటు రండి, లక్షద్వీప్. లక్షద్వీప్ లో ఇంపార్టెంట్ గా మనకి 36 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఐలాండ్స్. దాంట్లో బిత్రా అనే ఐలాండ్ చాలా చిన్నదంట. ఇన్ఫాక్ట్ చాలా సోర్సెస్ లో ఏమని ఉందంటే భారతదేశంలో ఉన్న అన్ని ఐలాండ్స్ లోకెల్లా చాలా స్మాలెస్ట్ ఐలాండ్ ఏది అంటే బిత్రా ఐలాండ్ గా చెప్తున్నారు. అదే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విజిట్ చేసినప్పుడు అఘాతి ఐలాండ్ కావచ్చు, కవర్తి ఐలాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా పాపులర్ అయ్యాయి. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ రాజధానినే కవర్తిగా చెప్పడం జరుగుతుంది. అలాగే వాటితో పాటు సుహేలి ఐలాండ్, మినికాయ్ ఐలాండ్ కూడా ఉన్నాయి. ఎస్ఎస్సిలో లక్షద్వీప్ కి సంబంధించి 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి చూడండి, ఇదంతా లక్షద్వీప్ కి సంబంధించిన ఐలాండ్సే, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. కానీ మినికాయ్ తో ఎండ్ అయిపోతుంది అనమాట. మన లక్షద్వీప్ అనేది మినికాయ్ ఐలాండ్ తో ఎండ్ అవుతుంది. అందుకని లక్షద్వీప్ ని, మినికాయ్ ని విడదీసే వాటర్ బాడీ ఏది అంటే 9 degrees ఛానల్ అంటాం. మినికాయ్ ని, మాల్దీవ్స్ ని విడదీసేది ఏది అంటే 8 degrees ఛానల్ అంటాం. నార్మల్ గా లక్షద్వీప్ కి, మాల్దీవ్స్ కి మధ్యలో 8 degrees ఛానల్ ఉంటది. కాకపోతే లాస్ట్ లో ఉంది మినికాయ్ కాబట్టి చాలా మంది ఏం చెప్తారంటే మినికాయ్ అండ్ మాల్దీవ్స్ ఆర్ డివైడెడ్ బై 8 degrees ఛానల్. ఈ లక్షద్వీప్ కి చాలా దగ్గరగా ఉన్న పోర్ట్ ఓడరేవు ఏది అంటే కేరళకి సంబంధించిన కొచ్చిన్ ఓడరేవు అనేది ఉంటుంది. అలాగే
ఎస్ఎస్సి లాంటి వాటిల్లో ఈవెన్ రైల్వేస్ లో కూడా అంతెందుకండి ఈ మధ్యన ఏ ఎగ్జామ్ అయినా సరే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దాంట్లో భాగంగానే మనకి ఫోక్ డాన్స్ అనేది ఉంటుంది. లక్షద్వీప్ లో చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ జానపద నృత్యంగా కోల్కాయ్ డాన్స్ అనేదాన్ని చెప్తాం. మన ఆంధ్రప్రదేశ్ లో కోలాటం డాన్స్ ఉంటది చూసారా? కోలాటం ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దట్ కోల్కాయ్ డాన్స్ అండ్ మచ్చుక కోల్కాయ్ డాన్స్ కూడా అలానే ఉంటదంట లక్షద్వీప్ లో. దాంతో పాటుగా లావా, పరిచకలి ఇది కత్తులతో స్వాట్స్ తో చేస్తారంట. పరిచకలి, లావా అండ్ కోల్కాయ్ ఇవి లక్షద్వీప్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్. క్యాపిటల్ కవర్తి, మినికాయ్ కి లక్షద్వీప్ కి మధ్యలో 9 degrees ఛానల్, మినికాయ్ కి మాల్దీవ్స్ కి మధ్యలో 8 degrees ఛానల్. ఈ మధ్యన మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చాయి కాబట్టి అండ్ మాల్దీవ్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మొహమ్మద్ ముయిజు ప్రెసెంట్ మనకి మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. యూపీఐ మాల్దీవ్ లో యాక్సెప్టెడ్ అంటే యూపీఐ మాల్దీవ్ లో యాక్సెప్టెడ్. ఈ పదం ఇక్కడ ఎందుకు తీసుకొచ్చామంటే రీసెంట్ గా ఏ కంట్రీ యూపీఐ అనే దాన్ని లాంచ్ చేసింది మనకి అంటే ఫ్రాన్స్ అధికారికంగా లాంచ్ చేసింది. అందుకు దీన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా కేరళ లక్షద్వీప్ గురించి కొన్ని జీకే పాయింట్స్, అలాగే కోరిలేటెడ్ కరెంట్ అఫైర్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. అసలు యువ సంఘం అనేది ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే కేరళ లక్షద్వీప్ ని సెలెక్ట్ చేసింది గవర్నమెంట్ ఈసారి ఆ స్టూడెంట్స్ కి సంబంధించి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. మనకి రీసెంట్ గా ఆస్ట్రేలియా ఓపెన్ కి సంబంధించి అండ్ ఇండియాకి ఒక విక్టరీని తీసుకొచ్చిన ఎవరైతే మనకి రోహన్ బోపన్న గారు ఉన్నారో ఆయన రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారిని మీట్ అవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనకి అప్డేట్ అండి. కాకపోతే దీనివల్ల మనం ఒక కరెంట్ అఫైర్ ని రివైజ్ చేయొచ్చు. రీసెంట్లీ రోహన్ బోపన్న గారికి 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అవార్డు ఏది అంటే పద్మశ్రీ. పద్మశ్రీ ఈస్ గివెన్ టు దట్ ఇన్ 2024 టు రోహన్ బోపన్న గారుగా చెప్పొచ్చు. అంతేకాదు 2019లో ఆయన అర్జున అవార్డ్ గ్రహీత కూడా. సో మనకి ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ న్యూస్ లో ఉంటే కనుక ఈ మధ్యన ఎగ్జామ్స్ లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చే అవార్డ్స్ ఏంటి? పద్మశ్రీ, పద్మ విభూషణ్, భారత రత్న, సాహిత్య అకాడమీ అవార్డ్, అర్జున అవార్డ్, ఖేల్ రత్న అవార్డ్ ఇలాంటివి అడుగుతున్నారు. రోహన్ బోపన్న గారు ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్షిప్ కి సంబంధించి మెన్స్ డబుల్ విభాగంలో అవార్డ్ ని సాధించడమే కాకుండా అంటే టైటిల్ ని సాధించడమే కాకుండా 2019లో ఆయన అర్జున అవార్డ్ ని, 2024లో పద్మశ్రీ అవార్డ్ ని కూడా పొందారనమాట. సో మనకి గ్రాండ్ స్లమ్స్ లో ఇంపార్టెంట్ గా ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ఏ ఓపెన్ అండ్ వింబుల్డన్ అనేవి ఉంటాయి. ఆస్ట్రేలియా గానీ యుఎస్ఏ గానీ హార్డ్ కోర్ట్ లో మనకి ఆడతారనమాట ఈ టెన్నిస్ మ్యాచ్లని, ఈ గ్రాండ్ స్లమ్స్ ని. ఫ్రెంచ్ అయితే క్లే కోర్ట్ లో అండ్ వింబుల్డన్ అయితే గ్రాస్ కోర్ట్ లో ఆడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని చెప్పాను కదా కరెంట్ అఫైర్ ని మనం రివైజ్ చేయొచ్చు అని. మెన్స్ డబుల్స్ విభాగంలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఉందనుకోండి, మెన్స్ డబుల్, విమెన్స్ డబుల్, మెన్స్ సింగిల్, విమెన్స్ సింగిల్, మిక్స్డ్ విభాగాల్లో జరుగుతాయి. మెన్స్ డబుల్ విభాగంలో రోహన్ బోపన్న గారు అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్ అయిన మాథ్యూ ఎబ్డాన్ గారితో కలిసి ఈ టైటిల్ ని గెలుచుకున్నారు. మాథ్యూ ఎబ్డాన్ అండ్ రోహన్ బోపన్న గారికి ఈ అవార్డ్ అంటే ఈ టైటిల్ అనేది వచ్చింది. వీళ్ళు ఆ ఫైనల్ మ్యాచ్ ఎవరితో ఆడారంటే మనకి సిమోనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆండ్రియా. సిమోనీ, ఆండ్రియా వసోరితో ఆడడం జరిగింది. వీళ్ళు రన్నర్స్ అన్నమాట వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి విన్నర్స్ గా ఉన్నారు, మాథ్యూ ఎబ్డన్ అండ్ రోహన్ బోపన్న గారు. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ విమెన్స్ విభాగంలోకి వచ్చేటప్పటికి సువై అండ్ మార్టన్స్ వచ్చేటప్పటికి విమెన్స్ విభాగంలో విన్నర్స్ గా ఉన్నారు. అండ్ రన్నర్స్ కి వచ్చేటప్పటికి లాత్వియాకి సంబంధించిన జెలీనా ఒస్టాంపెకో అండ్ యాజ్ వెల్ యాజ్ కిసాన్కో అనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రన్నర్ అప్ లో ఉన్నారు. మనకి రోహన్ బోపన్న గారు ఇక్కడికి రాకపోతే అందరినీ గుర్తుపెట్టుకోవాలండి. సో సాధారణంగా కరెంట్ అఫైర్స్ లో ఇలాంటివి వచ్చినప్పుడు అందరినీ గుర్తుపెట్టుకోవాలి. బట్ నేమ్స్ డిఫికల్ట్ గా ఉండి మనం కొంతవరకే సెలెక్టివ్ గా గుర్తుపెట్టుకోవాలంటే సో మన ఇండియన్ ఇది తీసుకొచ్చారు కాబట్టి ప్రౌడ్ మూమెంట్ ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఎవరితో అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. లేదా ఎవరికి ఆపోజిట్ లో సిమోనీ, ఆండ్రియా గారికి ఆపోజిట్ లో, లేదా సువై మార్టన్స్ మనకి విమెన్స్ విభాగంలో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ గా. అలాగే నెక్స్ట్ మెన్స్ సింగిల్ వచ్చేటప్పటికి చూడండి, జెనిక్ సిన్నర్ ఇటలీకి సంబంధించిన జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేతగా ఉన్నారు. డానియల్ మెడ్వేవ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రన్నర్ గా ఉన్నారు. విమెన్ సింగిల్ వచ్చేటప్పటికి ఎరీనా సబ్లాంకా గారికి 2023 ఆస్ట్రేలియా ఓపెన్ విమెన్స్ సింగిల్ విభాగం ఉంది చూసారా, 2023 కూడా ఈమె విన్నర్, 2024 కూడా ఈమె విన్నర్. సో రన్నర్ వచ్చేటప్పటికి క్వీన్ వేవ్ ఎవరైతే ఉన్నారో ఆమె రన్నర్ గా ఉన్నారనమాట.
జెనిక్ సిన్నర్ వచ్చేటప్పటికి 2008 నుంచి చూసుకుంటే, అంతకు ముందర కాదు, 2008 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ని గెలుచుకున్న అతి చిన్న అంటే గెలుచుకున్న ప్లేయర్స్‌లో అతి చిన్న వయసున్న ప్లేయర్ ఎవరు అంటే యంగెస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ టైటిల్ విన్నర్ జానిక్ సిన్నర్ సిన్స్ 2008 అన్నమాట. అండ్ నెక్స్ట్ నోవాక్ జోకోవిక్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన 10 టైమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ని గెలుచుకున్నారు. నోవాక్ జోకోవిక్ 10 టైమ్స్ గెలుచుకున్నారు. 2008 నుంచి చూసుకుంటే జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌షిప్ మెన్స్ సింగిల్ టైటిల్‌ని గెలుచుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా ఉన్నారు. అలాగే అరీనా సబ్లెంకా 2023-24లో కూడా విమెన్స్ విభాగంలో ఆమె విన్నర్. మిక్స్డ్ విభాగంలో రోహన్ బోపన్నా అండ్ మాథ్యూ ఎబ్డాన్ గారు విన్నర్స్‌గా ఉన్నారు. రోహన్ బోపన్నా గారికి 2024లో పద్మశ్రీ, 2019లో అర్జున అవార్డ్ అనేది లభించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ రిలేటెడ్ అంటే తమిళనాడుకి సంబంధించి కూడా యూజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఓరియంటెడ్ గా కూడా బాగుంటుంది అనమాట ఈ కరెంట్ అఫైర్. ఒకసారి చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు ఫిలిం స్టార్ ఎవరైతే విజయ్ గారు ఉన్నారో తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ గారు రీసెంట్ గా ఒక పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా మనకి అనౌన్స్ చేశారు, ప్రారంభించారు కూడా. అది టీవీకే పార్టీగా చెప్తున్నారనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. The current affair is nothing but the Tamil superstar Vijay founded a new party which is known as TVK. So TVK అంటే ఇక్కడ తమిళగ వెట్రి కజకం. తమిళగ వెట్రి కజకం is a new party which is founded by విజయ్ గారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. మనకి దీనికి ఒక ఏమంటారు ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారనమాట. సో ఆ ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి ఆల్ ఆర్ ఈక్వల్ బై బర్త్. సో దీన్ని తమిళంలో ఇచ్చారండి. సో ఆల్ ఆర్ ఈక్వల్ బై బర్త్ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి కమల్ హాసన్ గారు కూడా రీసెంట్ గా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. మక్కల్ నిధి మయం పార్టీ. మక్కల్ నిధి మయం. సో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది కమల్ హాసన్ గారు. అండ్ రజనీకాంత్ గారికి సంబంధించి రజనీ మక్కల్ మంద్రం అనేది ఆయన యొక్క రిలేటెడ్ పార్టీగా ఉంది. అలాగే నెక్స్ట్ జస్టిస్ పార్టీ. అసలు తమిళనాడులో మనకి మెయిన్ గా ఫస్ట్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అయింది జస్టిస్ పార్టీ అన్నమాట. సో మీరు ఒకసారి 18th సెంచరీ 19th సెంచరీ ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఫస్ట్ లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాగా పాపులర్ సౌత్ లో నార్త్ లో కూడా. సో ఆఫ్టర్ దట్ జస్టిస్ పార్టీ అనేది మద్రాస్ ప్రాంతంలో మనకి ఒక హైప్ తీసుకొచ్చింది, ఒక ఏమంటారు ఒక ఎలివేషన్కి వెళ్ళిన ఒక స్థాయికి వెళ్ళిన పార్టీగా కూడా చెప్పొచ్చు. ఈ జస్టిస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది టిఎం నాయర్ గారు, సిఎన్ ముదలయ్యర్ గారు, పిటి చెట్టి గారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు. జస్టిస్ పార్టీ తర్వాత ద్రవిడర కజకం, సో డీకే పార్టీ అనేది వచ్చింది అనమాట. దీన్ని ఈవి రామస్వామి గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన్ని పెరియార్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ అండి. హూ ఈజ్ నోన్ యాజ్ అ పెరియార్ అని చెప్పేసి ఉంటది అనమాట. పెరియార్ గా ఎవరిని పిలుస్తారంటే తమిళనాడులో ఈవి రామస్వామి గారిని పిలుస్తారు. ఆయన డీకే పార్టీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ద్రవిడర కజకం అనే పార్టీని అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఈ పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న తమిళనాడులోని చాలా పార్టీలు వచ్చాయని చెప్తారు. ఒకటి వచ్చేటప్పటికి ద్రవిడియన్ మున్నెట్ర కజకం. ద్రవిడియన్ మున్నెట్ర కజకం డిఎంకే పార్టీగా చెప్తాం. అన్నా దొరై గారు ఎవరైతే ఉన్నారో సిఎన్ అన్నా దొరై గారు ఆయన దీన్ని ప్రారంభించారు. దీని నుంచి మళ్ళీ ఏమొచ్చింది ఆల్ ఇండియా అన్నా ద్రావిడ్ర మున్నెట్ర కజకం. సో మనకి ఏఐఏ డిఎంకే అని చెప్పేసి అంటారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నిట్ర కజకం. దీన్ని ఎంజి రామచంద్రన్ గారు ప్రారంభించడం జరిగింది. ద్రావిడ మున్నిట్ర కజకం, అన్నా ద్రావిడ మున్నిట్ర కజకం. సో దాని తర్వాత ఇప్పుడు మనకి మక్కల్ మాంద్రం, అలాగే మక్కల్ నిధిమయం పార్టీ. సో ఇప్పుడు టీవీకే పార్టీ అనే దాన్ని విజయ్ గారు ప్రారంభించడం జరిగింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా మనకి స్టాలిన్ గారు, తమిళనాడు యొక్క గవర్నర్ గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటబుల్ కరెంట్ అఫైర్ గా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. సూర్యకుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా లేదా సూర్యకుంద్ మేళా అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని రీసెంట్ గా హర్యానాలో ప్రారంభించారు. అంటే ఇది 37th ఎడిషన్ అండి. 37వసారి దీన్ని జరపడం. సో సాధారణంగా పుష్కర్ మేళా అంటే మనకి రాజస్థాన్ గుర్తొస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మేడారం జాతర అంటే తెలంగాణ ఎలా అయితే గుర్తొస్తుందో అలాగే సూరజ్ కుంద్ మేళా అనేది 37th ఎడిషన్ ఇప్పుడు మనకి హర్యానాలో జరుగుతుంది. హర్యానాలో Feb 2 నుంచి Feb 18 మధ్యలో మనకి ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. Feb 2 అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ వెట్లాండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవంగా Feb 2 అనే దాన్ని చెప్తారనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే ఈ 37th ఎడిషన్ ని హర్యానాలో ప్రారంభించడం జరిగింది. సో ఈ మేళాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మేళాలో మనకు ఒక థీమ్ అనేది ఒక పార్ట్నర్ అనే వాళ్ళు ఉంటారనమాట.
ఈసారి 37th ఎడిషన్ ఆఫ్ సూరజ్ కుంద్ మేళాకి పార్ట్నర్ గా టాంజానియా కంట్రీ చేసుకోవడం జరిగింది. సో ఈ మేళాలో ఏ స్టేట్ కి సంబంధించిన మొత్తం మనకి క్రాఫ్ట్స్ అంటే హస్తకళలు, చేతి కళలకు సంబంధించిన ప్రదర్శన అనేది జరుగుతుందంటే గుజరాత్. గుజరాత్ యొక్క మనకి ఏదైతే ఏమంటారు క్రాఫ్ట్స్ కావచ్చు, గుజరాత్ యొక్క డ్రెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ మేళాలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఉంది. సో అది మనకి గుజరాత్ లో కండక్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. అలాగే ఈ గుజరాత్ లో మనకి రన్ ఉత్సవ్ అనేది కూడా జరుగుతుంది. రన్ ఉత్సవ్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే గుజరాత్. గుజరాత్ లో చాలా ఫేమస్ ప్లేస్ కూడా రన్ ఆఫ్ కచ్ గా చెప్తారు. సో మనం ఇది వరకు ఆల్మోస్ట్ చాలా వరకు కరెంట్ అఫైర్స్ లో స్నో లెపర్డ్ అని చెప్పుకుంటా ఉన్నాం కదా, మంచు చిరుత పులి అని చెప్పేసి. ఈవెన్ ఈసారి జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి కూడా మనకి మంచు చిరుత పులి స్నో లెపర్డ్ ని సింబల్ గా పెట్టారు అని చెప్పి. అయితే ఈ గుజరాత్ అనేది దేనికి ఫేమస్ అంటే ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలు ఏవైతే ఉంటాయో వాటికి గుజరాత్ అనేది ఫేమస్ అన్నమాట. లైక్ జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ మంచు చిరుత పులులు స్నో లెపర్డ్స్ కి ఎంత ఫేమస్, అలాగే మనకి గుజరాత్ అనేది ఏషియాటిక్ లయన్స్ కి అంత ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇండియాలో జరిగే కొన్ని ఫెస్టివల్స్ చూడండి. మేడారం ఫెస్టివల్ అనేది తెలంగాణలో జరుపుకుంటారు. గంగా సాగర్ మేళా దీన్ని డిస్కస్ చేసాం కూడా, వెస్ట్ బెంగాల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎక్కువగా ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ లో మీకు కనిపిస్తుందండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంబుబాచి మేళా అని చెప్పేసి అస్సాంలో జరుగుతుంది అనమాట. పుష్కర్ మేళా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రాజస్థాన్ లో జరుగుతుంది. హెమీస్ గోంఫా మేళా లడాక్ లో జరుగుతుంది. కుంభ మేళా అనేది యాక్చువల్ గా మనకి ఉత్తరాఖండ్ లో ఒక ప్లేస్, ఉత్తరప్రదేశ్ లో ఒకటి, మధ్యప్రదేశ్ లో క్షిప్రా నదికి జరుగుతుంది అనమాట ఉజ్జయిన్ లో, మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉన్న మనకి ఏదైతే గోదావరి రివర్ ఉందో దానికి జరుగుతుంది. కుంభమేళా యాక్చువల్ గా గంగా, క్షిప్రా, గోదావరి నదికి కూడా జరుగుతుంది అనమాట. మనకి గోదావరికి పుష్కరాలు జరుగుతాయి అనుకుంటాం కదా, ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి? తెలంగాణలో బాసర, ధర్మపురి లాంటి ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి లాంటి ప్రదేశాలు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరికి సంబంధించి పుష్కరాలు జరుగుతాయి. కానీ గోదావరి ఎక్కడైతే ఆరిజినేట్ అయిందో నాసిక్ లో, ఆ ప్రాంతంలో, అలాగే దాంతో పాటుగా నెక్స్ట్ మనకి ఏదైతే గంగా ఉత్తరప్రదేశ్ లో ఉందో ఆ ప్రాంతంలో, ఉత్తరాఖండ్ లో, అలాగే మధ్యప్రదేశ్ లోని క్షిప్రా నది ఉజ్జయిని ప్రాంతంలో, ఈ 4 ప్రాంతాల్లో మనకి కుంభమేళా అనేది జరుగుతుంది. 4 ప్లేసెస్ లో 3 డిఫరెంట్ రివర్స్ కి జరుగుతుంది అనమాట. అలాగే మాఘ్ మేళా అని ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో, నైనాదేవి మేళా అనేది హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. సో ఈ మేళాస్ ని గనుక గుర్తు పెట్టుకుంటే మీకు ఎస్ఎస్సి వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి బై ఛాన్స్ ఎక్కడైనా రీసెంట్ గా ఈ మేళాస్ అనేవి న్యూస్ లో ఉన్నాయి, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ పేరు కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు, గంగా సాగర్ మేళా తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ కి మ్యాచ్ చేశారనుకోండి, అది రాంగ్ అని చెప్పేసి మీరు అక్కడ ఆప్షన్ తీసుకోవడానికి బాగుంటది. సూరజ్ కుంద్ ఫెస్టివల్ రాజస్థాన్ కి గనక మ్యాచ్ చేశారనుకోండి, అప్పుడు మీరు కరెక్ట్ గా ఆన్సర్ పెట్టడానికి బాగుంటది. పుష్కర్ మేళా తీసుకెళ్లి హర్యానాకి పెట్టారనుకోండి, అది కాదు అని ఒక క్లారిటీ ఉంటది. అందుకోసం తప్ప అండ్ ఇంత డెప్త్ గా లోపలికి వెళ్ళి మళ్ళీ మేళాస్ ని చదవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ జరిగిన మేళానైతే చదవాలి ఖచ్చితంగా, మిగిలినవి జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి 2024 ని ఇండియాలో ఎలా డిక్లేర్ చేశారంటే ఇయర్ ఆఫ్ నావీ సివిలియన్. ఇయర్ ఆఫ్ నావీ సివిలియన్ గా లేదా నావీ సివిల్ గా 2024 ఇయర్ అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఏమంటారు, ఇండియన్ నావీకి సంబంధించి ఇండియాలో చాలా కాంట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి. కాంట్రిబ్యూషన్స్ తో పాటు ఇనిషియేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి ఇండియన్ గవర్నమెంట్ 2024 ఇయర్ ని ఇయర్ ఆఫ్ ద నావీ సివిలియన్ గా తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా వికారాబాద్, తెలంగాణలోని వికారాబాద్ లో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెంటర్ ని ఇండియన్ నావీ కోసం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ దినేష్ త్రిపాఠి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నావీగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ నావీ డే అనేది December 4th రికగ్నైజ్ చేయబడింది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 2023లోనేమో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 2023 ఈజ్ అ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. అదే 2024 తీసుకుంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్, క్యామెలాయిడ్స్ గా చెప్పొచ్చు అనమాట. ఒంటెలకి ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇచ్చారు, లాస్ట్ ఇయర్ మిల్లెట్స్ కి ఇచ్చారు ఇంటర్నేషనల్ గా. అదే నేషనల్ గా చూసుకుంటే మనకి ఇయర్ ఆఫ్ ద నావీ సివిలియన్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇండియన్ నావీకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ నావీగా ఒక రకంగా ఛత్రపతి శివాజీ గారిని అనుకోవడం జరుగుతుంది అనమాట.
భారతీయ నావిక పితామహుడు అని. ఆ ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని సో మనకి డిసెంబర్ 4 నేవీ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలోని రాజ్‌కోట్ ఫోర్ట్ దగ్గర ఇనాగ్రేట్ చేశారు. సో మనకి ఎట్ దట్ రాజ్‌కోట్ ఫోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. రీసెంట్లీ ఆన్ ఇండియన్ నేవీ డే ఇన్ డిసెంబర్ 4 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ సార్ ఇనాగ్రేటెడ్ శివాజీ స్టాట్యూగా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక అప్డేటెడ్ కరెంట్ అఫైర్. సో ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన సామ్రాజ్యం పేరు మరాఠా అన్నమాట. సో ఈ మరాఠాకి సంబంధించి మిలిటరీ ఏరియా ఏదైతే ఉందో, మరాఠా మిలిటరీ అలయన్స్ కి సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో మిలిటరీ ఏరియా, సో దాన్ని రీసెంట్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లోకి చేర్చమని అని చెప్పి ఆ టెంటేటివ్ లిస్ట్ కి ఇండియా సజెస్ట్ కూడా చేసింది దీనికి సంబంధించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇది నిన్న చెప్పుకున్న కరెంట్ అఫైర్ కి కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది. నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? నార్త్ ఇండియాలో ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది బెనారస్ హిందూ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నారు అని డిస్కస్ చేసుకున్నాం. ఇన్ నార్త్ ఇండియా ద ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ విల్ స్టార్ట్ ఇన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. అయితే ఇక్కడ చూడండి, మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా 100 బెడ్స్ హాస్పిటల్ కెపాసిటీతో. సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అస్సాంలోని దిబ్రుగర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ ఇనాగ్రేషన్ కావచ్చు, అనౌన్స్మెంట్ కావచ్చు, ఇది చేసినప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఎవరంటే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత్ బిశ్వ శర్మ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్బానంద సోనోవాలా గారు. ఇప్పుడు ప్రస్తుతం సర్బానంద సోనోవాలా గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా పోర్ట్స్ కి సంబంధించి కూడా మినిస్టర్ గా ఉన్నది మనకి సర్బానంద సోనోవాలా గారే. ఇది వరకు ఈయన అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. సో ఈయన అండ్ హిమాంత్ బిశ్వ శర్మ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అస్సాం యొక్క గవర్నర్ గా ఉన్నది ఎవరు అంటే గులాబ్ చంద్ కతారియా అస్సాం యొక్క గవర్నర్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, మనకి యోగా డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? జూన్ 21 యోగా డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సుర్మా వ్యాలీ అనేది అస్సాంలో లొకేట్ అయి ఉంది. అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్, కర్ణాటక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్. సో అస్సాంలోని ఈ టీ ప్రొడక్షన్ కి బ్రిటిష్ కాలం నుంచి చాలా ఫేమస్ ఉన్న ప్లేస్ ఏది అంటే సుర్మా లోయగా చెప్తారు. అంతేకాదు అస్సాంలో ఇంపార్టెంట్ నదిగా బ్రహ్మపుత్ర అని అంటారు. అస్సాం లైవ్లీహుడ్ కి, వాళ్ళ యొక్క జీవన చర్యకి కూడా ఉపయోగపడేది మనకి బ్రహ్మపుత్ర నది. అలాగే అస్సాంలో ఎక్కువ వరదలు ఫ్లడ్స్ కలిగించేది కూడా బ్రహ్మపుత్ర నది. అందుకే అస్సాం దుఃఖదాయిని, సారో ఆఫ్ అస్సాం గా కూడా బ్రహ్మపుత్ర రివర్ ని పిలుస్తారు. అలాంటి బ్రహ్మపుత్ర నది అస్సాంలో ఒక ఐలాండ్ ద్వీపాన్ని సృష్టించడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరు మజూలీ. మజూలీ ఈజ్ అ రివరిన్ ఐలాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం అండ్ ఫార్మడ్ బై బ్రహ్మపుత్ర రివర్ గా చెప్పొచ్చు. ఇవన్నీ అస్సాం కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండి. అంతేకాదు అంబుబాచి మేళాతో పాటుగా అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ బిహు ఫెస్టివల్. అండ్ అస్సాంలో ఇప్పటికీ కూడా మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న క్రూడ్ ఆయిల్ పేరు, ఆ బావి పేరు వచ్చేటప్పటికి దిగ్బాయ్. అంటే మనకి ఇది ఆల్మోస్ట్ 19th century స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది అనమాట ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్. స్టిల్ ఇప్పటికీ కూడా వర్కింగ్ లో ఉంది. దిగ్బాయ్, నెక్స్ట్ సుర్మా వ్యాలీ, మజూలీ, పీహు అండ్ కజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా చెప్తాం. అండ్ ఖడ్గమృగాలు, 1 హార్న్ రైనోసస్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అది కూడా అస్సాంలోనే ఉంది. అలాంటి అస్సాంలో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం యోగా అండ్ న్యాచురోపతి ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చిన్న అప్డేట్ లా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఉంగలై తేడి ఉంగల్ ఒరిల్. సో తమిళ్లో ఉంది, కొంచెం ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పుగా ఉంటే సరి చేసుకోండి. సో మనకి ఉంగల్ తడి అండ్ ఉంగల్ ఓరిల్ అని చెప్పేసి ఉంది. ఇది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి గవర్నమెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ని అందిస్తుంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్, మన రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ ఉంటుంది చూసారా, అది మనకి డిఫరెంట్ సర్వీసెస్, పెన్షన్ కావచ్చు, లేకపోతే పంచాయతీ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రేషన్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ ని అందిస్తుంది. గవర్నమెంట్ అందించే పథకాలు కానీ సర్వీసెస్ ని కానీ తీసుకోవాలి అనుకుంటే మనం ఆ పర్టికులర్ డిపార్ట్మెంటో పంచాయతీయో ఆ ఆఫీస్కో విజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ 60 years పైబడిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. 60 years పైబడిన వాళ్ళకి గ్రామాల్లో ఫ్రీగా చెకప్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి.
అలాగే 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఏదో ఒక సర్టిఫికెట్ అనేది అవసరమై ఉంటది. మేబీ అది ఏ రిలేటెడ్ అయినా సరే గవర్నమెంట్‌కి సంబంధించి. వీటన్నిటికి వాళ్ళు ప్రతిసారి గవర్నమెంట్ ఆఫీస్‌ని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టమవుతది. 60 ఇయర్సే కాదు, దివ్యాంగులు కావచ్చు, విమెన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. డిజిటలైజేషన్ అనేది వచ్చినా అండ్ విలేజెస్‌లో ఎస్పెషల్లీ ఏమవుతది గ్రామాల్లో ఈ డిజిటలైజేషన్‌ని ప్రాపర్‌గా మనకి యుటిలైజ్ చేసుకునేంతగా సో వాళ్ళకి అవేర్‌నెస్ కూడా ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకే మనకి ఉంగలై తేడి ఉంగల్ ఒరిల్ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ సర్వీసెస్ ఎట్ డోర్ స్టెప్. సో గవర్నమెంట్ సర్వీసులు మీ ఇంటి వద్దకే అన్నట్టుగా దీన్ని పెట్టడం జరిగింది. అండ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ అండ్ తమిళనాడు యొక్క గవర్నర్ మనకి ఆర్ఎన్ రవి గారుగా ఉన్నారు. తమిళనాడులో ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడండి. ఒకటి వలనాడు శాంక్చురీ, వలనాడు సంరక్షణ కేంద్రం తమిళనాడులో ఉంది. ముదుమలై నేషనల్ పార్క్ అనేది తమిళనాడులో ఉంది. ముదుమలైతో పాటుగా వి హావ్ వన్ మోర్ నేషనల్ పార్క్, దట్ ఈస్ గిండి నేషనల్ పార్క్. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిరివల్లి పుత్తూరు శాంక్చురీ అనేది కూడా తమిళనాడు. అండ్ పాయింట్ క్యాలిమర్, ఇది ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ అండి. ముదుమలై ఒకటి, పాయింట్ క్యాలిమర్ ఒకటి, ఇవన్నీ కూడా తమిళనాడులో లొకేట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా తమిళనాడుకున్న స్పెషాలిటీ చూడండి. సో ఇటువైపు మనకి అరేబియన్ సీ, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్, ఇటువైపు ఇండియన్ ఓషన్. ఈ 3 డిఫరెంట్ వాటర్ బాడీస్ ని టచ్ చేసే ప్లేస్ ఇండియాలో ఏది అంటే తమిళనాడులోని కన్యాకుమారిగా చెప్తాం. అంతేకాదు ద సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ దృష్ట్యా చూసుకుంటే గనక, భూభాగం దృష్ట్యా చూసుకుంటే గనక భారతదేశంలో దక్షిణాన చిట్ట చివరి పాయింట్ ఏది అంటే కన్యాకుమారిగా చెప్తారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియాగా కూడా చెప్పొచ్చు. అంతేకాదు తమిళనాడు ఈస్ వెరీ ఫేమస్ ఫర్ నీలగిరి అనే ప్రదేశం, నీలగిరి అనే బయోస్పియర్ కి తమిళనాడు చాలా ఫేమస్. దీంతో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది కూడా తమిళనాడులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్ గా లొకేట్ అయి ఉంది. సో బయోస్పియర్స్, నేషనల్ పార్క్స్, సెంచరీస్ అండ్ ప్లేసెస్ కూడా తమిళనాడుకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఊటీ, కొడైకెనాల్ లాంటి మనకి హిల్ స్టేషన్స్ కూడా లొకేట్ అయి ఉన్నది తమిళనాడులోనే. అలాంటి తమిళనాడులో తమిళనాడు ప్రభుత్వం రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే సో మనకి ఉంగలై తెడి ఉంగల్ ఓరిల్ అనే పథకం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఫస్ట్ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్. సో యాక్చువల్గా స్టార్ట్అప్ కంపెనీస్ గురించి మీకు ఐడియా ఉంటాయి. స్టార్ట్అప్ అంటే జనరల్ గా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక ఫీల్డ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట, ఒక సిస్టమ్ గా. అలాంటి స్టార్ట్అప్స్ కి సంబంధించి బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ అనేది జరగబోతుంది. అంటే ఒక బీచ్ ఓరియంటెడ్ ఏరియాలో అండ్ మనకి స్టార్ట్అప్స్ కి సంబంధించి ఒక ఫెస్ట్, అంటే మనకి ఇండియాలో కావచ్చు, ఇతరితర ప్రాంతాల్లో కావచ్చు ఉన్న స్టార్ట్అప్స్ ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసి ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్ట్అప్స్ కి సంబంధించిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడియాస్ తెలుసుకుంటారు. సో ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎలా పిలుస్తున్నారు అంటే మాంగళూరు ట్రైలథాన్ 2.0. సో మనకి మాంగళూరు ట్రైథలాన్ 2.0 గా పిలవడం జరుగుతుంది. ఈ మాంగళూరు ట్రైథలాన్ 2.0 అంటే అర్థం ఏంటంటే బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ అనమాట. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటిది జరగలేదు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టార్ట్అప్ కోసం అని చెప్పేసి దీన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇక్కడే మనకు తెలిసిపోతుంది కదా, మాంగళూరు ఏరియాలో దీన్ని నిర్వహించబోతున్నారు. మాంగళూరు ఈజ్ అ ప్లేస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. సో కర్ణాటక దేనికి ఫేమస్ అని చెప్పాను, కాఫీ ప్రొడక్షన్ కి కర్ణాటక అనేది ఫేమస్ అని చెప్పుకున్నాం. నిన్నే మనకి తవార్ చంద్ గెహ్లాట్ గారు కర్ణాటకకి గవర్నర్ అని, కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ గా సిద్ధారామయ్య గారు ఉన్నారని నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అది కర్ణాటకకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాంటి కర్ణాటకలోని మాంగళూరు ట్రైథలాన్ 2.0 అనేది జరుగుతుంది. అక్కడ ఫస్ట్ టైం ఇండియాలో బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ అనేది నిర్వహించబోతున్నారు. మరి మాంగళూరులో ఎస్పెషల్లీ ఏ బీచ్ లో ఇది జరగబోతుంది? తన్నీర్ బావి బీచ్ అని చెప్పేసి ఉంది. ఈ తన్నీర్ బావి బీచ్ దగ్గర మనకి దాదాపుగా 100 స్టార్ట్అప్స్, 50 ఇన్వెస్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ తన్నీర్ బావి బీచ్ అనేది అతి త్వరలో బ్లూ ఫ్లాగ్ బీచ్ గా మారబోతుంది. సో అది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ టైం బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్, ఏ బీచ్ లో జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవి గుర్తు పెట్టుకుంటే చాలు. కాకపోతే ఇక్కడ లాస్ట్ లో ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ఇచ్చినప్పుడు దీనికి ఒక లాస్ట్ వర్డ్ యూజ్ చేశారండి. తన్నీర్ బావి బీచ్ ఈజ్ సూన్ గోయింగ్ టు బి బ్లూ ఫ్లాగ్ బీచ్ అని.
అది మనకి ఎగ్జామ్‌కి చాలా బాగా యూజ్ అవుతదనమాట. సో, మనం హెడ్‌లైన్ చదివి వదిలేస్తాం కదా! ఆ లాస్ట్ పాయింట్‌నే క్వెషన్‌గా కూడా మార్చి ఇవ్వడం జరుగుతది. ఇండియాలో ఏవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నాయి? ఏవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేవు? ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎందుకిస్తారంటే, ఏ బీచెస్ అయితే మనకి క్లీన్‌గా ఉంటాయో, మెరైన్‌కి సంబంధించి పొల్యూషన్‌ని తక్కువగా క్రియేట్ చేస్తాయో, సముద్ర వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహితంగా ఉంటాయో, సో అలాంటి ప్రదేశాలకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఇంతకీ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేసింది. దాని పేరు ఫీగా ఉందన్నమాట. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్. డెన్మార్క్‌కి సంబంధించిన సంస్థ. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ డెన్మార్క్‌కి సంబంధించింది ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేసింది. ఇండియాలోకొచ్చేటప్పటికి గుజరాత్‌లోని శివరాజ్‌పూర్, డామన్ అండ్ డయ్యూలో ఉన్న గోగ్లా, అలాగే నెక్స్ట్ మనకి కసర్కోడ్ కర్ణాటకలో ఉంది. పడుబిద్రి కూడా కర్ణాటకలోనే ఉందన్నమాట. కప్పాడ్ బీచ్ అని చెప్పేసి కేరళలో లొకేట్ అయ్యి ఉంది. కోవలం బీచ్ తమిళనాడులో ఉంది. ఈడన్ బీచ్ మనకి పుదుచ్చేరిలో ఉంది. రాధానగర్ బీచ్ అండమాన్ అండ్ నికోబార్‌లో ఉంది. రుషికొండ మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం దగ్గర ఉంది. గోల్డెన్ బీచ్ వచ్చేటప్పటికి మనకి ఒడిస్సా దగ్గర ఉంది. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, పుదుచ్చేరి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ నెక్స్ట్ డామన్ అండ్ డయ్యూ, గుజరాత్. సో మనం ఒక లక్షద్వీప్, మహారాష్ట్ర దగ్గర బీచెస్ మిస్ అయ్యామంటే ఆల్మోస్ట్ చాలా చాలా చోట్ల ఇండియాలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కర్ణాటకకి సంబంధించిన తన్నీర్ బావి బీచ్ అనేది కూడా అతి త్వరలో రాబోతుంది అన్నట్టుగా మెన్షన్ చేశారు. అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ గోగ్లా బీచ్ ఉంది చూసారా డామన్ అండ్ డయ్యూ దగ్గర, ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ ని రివైజ్ చేయొచ్చు. రీసెంట్ గా ఇండియాలో ఫస్ట్ టైం బీచ్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి? మనకి డామన్ అండ్ డయ్యూలోని గోగ్లా బీచ్ దగ్గర బీచ్ గేమ్స్ అనేవి జరిగాయి. దీనికి సింబల్ లేదా మాస్కట్ ఏంటి అని అడిగితే పెరల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ పెరల్ అంటే ఏం అర్థం వస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డాల్ఫిన్. ఒక డాల్ఫిన్ కి, ఒక తిమింగలానికి పెరల్ అని చెప్పి పేరు పెట్టి దాన్ని సింబల్ గా, మాస్కెట్ గా ఈ బీచ్ గేమ్స్ కి యూజ్ చేశారు. ఈ బీచ్ గేమ్స్ లో టాప్ వచ్చిన స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్ ఏరియా అనేది టాప్ రావడం అనేది జరిగిందనమాట. సో ఇది రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్. ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇది ఒక ప్రెసెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అండ్ ఫస్ట్ బీచ్ స్టార్ట్అప్ ఇన్ ఇండియాగా చెప్తా. సో మనకి ఈ రోజు స్కీమ్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ కి సంబంధించి. ప్రధానమంత్రి స్వానిధి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. ప్రైమ్ మినిస్టర్, ఎస్ మీన్స్ స్ట్రీట్, వి అంటే వెండర్స్ అండ్ ఆత్మ నిర్భర్ నిధిగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎస్విఏ నిధి, స్వానిధి అంటే అర్థం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా చెప్తున్నాం. కోవిడ్ టైంలో రైజ్ అయిన ఒక పాపులర్ స్కీమ్ గా చెప్పొచ్చు. దీన్ని జూన్ 1, 2020 స్టార్ట్ చేయడం జరిగింది. స్కీమ్ స్టార్టింగ్ డేట్ ఇదనమాట. 2020 జూన్ 1 స్టార్ట్ చేశారు. వీధి వ్యాపారులు, బళ్ళకి సంబంధించిన వ్యాపారులు ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరైతే మార్చ్ 24, 2020 పర్టికులర్ గా డేట్ ని మెన్షన్ చేశారు. మార్చ్ 2020 సంవత్సరంలో మార్చ్ 24 కన్నా ముందర లేదా మార్చ్ 24 రోజున, ఆ రోజున ఆన్ మార్చ్ 24 ఆర్ బిఫోర్ మార్చ్ 24 హూ ఆర్ ద స్ట్రీట్ వెండర్స్ ఇన్ ఇండియా, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ స్వానిధి స్కీమ్. సో స్వానిధి స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అంట? 2020 మార్చ్ 24 కన్నా ముందర లేదా ఆ రోజు వరకు చూసుకుంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కొన్నారో వాళ్ళు జూన్ 1, 2020 ప్రారంభించిన ఈ స్కీమ్ కి అర్హులు. వన్స్ ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి 10,000 రూపీస్ అనేది లోన్ గా ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఒకవేళ కనుక వీళ్ళు 10,000 రూపీస్ లోన్ గా తీసుకుని ఇన్ టైంలో, కరెక్ట్ టైంలో దాన్ని కట్టేశారనుకోండి, లేదా అంతకన్నా ముందరే కట్టారనుకోండి, వీళ్ళకి ఈ 10,000 రూపీస్ లోన్ కి సంబంధించి ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ తో సహా పడిందో దాంట్లో 7% ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఏమంటారు రీఎంబర్స్మెంట్ గా ఇవ్వబడుతుంది, అంటే తిరిగి ఇచ్చేస్తారంట దాన్ని. సో అది డైరెక్ట్ డిపిటి అంటాం కదా, సో దాని ద్వారా ఇవ్వబడుతుంది 7% వరకు. నెక్స్ట్ ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా పే చేశారనుకోండి, సెకండ్ టైం కనుక తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి 20,000 వరకు లోన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ గా పే చేస్తే థర్డ్ టైం తీసుకునే వాళ్ళకి 50,000 వరకు ఇస్తారు. మాక్సిమం అక్కడ వరకు ఇస్తారు. 3 టైమ్స్ తీసుకోవచ్చు, బట్ పే చేసే విధానాన్ని బట్టి అది ఉంటది అనమాట. 2023 జులై మంత్ వరకు చూసుకుంటే ఇండియాలో దాదాపుగా
46,54,302 లోన్స్. 46,54,302 మందికి ఈ లోన్స్ అనేవి అందాయన్నమాట. సో దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తది. హర్దీప్ సింగ్ పూరి గారు దీనికి ప్రెజెంట్ మినిస్టర్ గా ఉన్నారన్నమాట. ఇది ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంసీక్యూ చూడండి, ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నదే, బట్ ఈ ఎంసీక్యూలో ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం మిస్ చేసాం అనమాట కరెంట్ అఫైర్ లో, అది ఇక్కడ కవర్ అవుతుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేటెడ్ ద 37th సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2024 ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. హర్యానా అని చెప్పుకున్నాం, ద్రౌపది ముర్ము గారు స్టార్ట్ చేశారు, 37th ఎడిషన్, ఇవన్నీ చెప్పుకున్నాం. హర్యానాలో ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు, దట్ ఈస్ ఫరీదాబాద్. గురుగ్రామ్, అంబాలా, హిస్సార్, ఫరీదాబాద్ ఇవన్నీ హర్యానాలోని ప్లేసెస్ అన్నమాట. హర్యానాలోని ఫరీదాబాద్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇది మనకి ఇనాగ్రేట్ చేశారనమాట. హర్యానా యొక్క గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ కటార్ గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండి. అండ్ ఇవే కాకుండా ఇంకా మనకి హర్యానాలో పానీపట్, కురుక్షేత్ర లాంటి ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ పాపులర్ ప్లేసెస్ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ద ఫస్ట్ గ్లోబల్ ఒడియా లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ రీసెంట్లీ. సో మనకి ఒడియా లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ అంట ఏ సిటీలో జరిగింది రీసెంట్ గా అని అడుగుతున్నారు. సో అక్కడే యాక్చువల్ గా మనకి పిక్చర్ లోనే ఉందండి. సో ఒకటి భువనేశ్వర్, కటక్, పూరి, సంబల్పూర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి భువనేశ్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. భువనేశ్వర్ లో ఫస్ట్ వరల్డ్ ఒడియా లాంగ్వేజ్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. అండ్ ఒడిస్సాకి సంబంధించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. హిరాకుడ్ డ్యామ్ అక్కడే ఉంది అని, పారాదీప్ పోర్ట్ ఇస్ ఇంపార్టెంట్ పోర్ట్ అని, కళింగ స్టేడియం, బిర్సా ముండా స్టేడియం. సో అంతేకాకుండా బితర్ కనికా అనే ఏరియా, సిమ్లీపల్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా ఒడిస్సాలో ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ ఒడియా లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ ఈజ్ హెల్డ్ ఇన్ భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేసాం, బట్ ఈ పాయింట్ ఓరియంటెడ్ లో కూడా క్వశ్చన్ అడగచ్చు. విచ్ యూరోపియన్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ యూపీఐ డిజిటల్ పేమెంట్ ఫర్ ఇండియా ఫ్రమ్ ఇండియా? డెన్మార్క్, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్. నేను మీకు చెప్పినప్పుడు కూడా 20 కంట్రీస్ యాక్సెప్ట్ చేసే యూపీఐని, బట్ రీసెంట్ గా అయితే ఫ్రాన్స్ యాక్సెప్ట్ చేసిందని చెప్పాను. సో ఫ్రాన్స్ ఈజ్ అ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ విచ్ ఈజ్ లాంచ్డ్ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఫ్రమ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి అలా ఓరియంటెడ్ గా ఆలోచించాలండి. రీసెంట్ గా అడిగితే ఫ్రాన్స్ అని మనకు అర్థమైపోతుంది. అలా కాకుండా ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివైజ్ చేయొచ్చు చూడండి. ఇటలీ ఈ ఇయర్ మనకి G7 సమిట్ ని హోస్ట్ చేయబోతుంది. లాస్ట్ ఇయర్ 2023లో G7 సమిట్ ని హోస్ట్ చేసింది ఎవరు? మనకి జపాన్ లోని హిరోషిమాలో హోస్ట్ చేశారు దీన్ని. G7 సమిట్ 2024 ఎక్కడ ఎవరు నిర్వహించబోతున్నారు? ఇటలీ కంట్రీ. సో తన కంట్రీలో G7 సమిట్ అనేది నిర్వహించబోతుంది. అంతేకాకుండా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా G77 అండ్ చైనా అని చెప్పేసి. G77 అండ్ చైనా సమావేశం అనేది, దాని గురించి మనం కంపాలాలో రీసెంట్ గా కండక్ట్ చేశారు. చైనా అందులో మెంబర్ కాదు, G77 ని సపోర్ట్ చేస్తుంది. ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ G77. డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ కూటమిగా ఏర్పడ్డాయి. G77 అని పేరున్న దీంట్లో 135 కంట్రీస్ ఉన్నాయని డిస్కస్ చేసాం. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ డెన్మార్క్ కి సంబంధించింది చూడండి. డెన్మార్క్ ఒకటి, నెక్స్ట్ ఇంకొన్ని కంట్రీస్, ఒక 5 కంట్రీస్ నిన్న డిస్కస్ చేసాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాటికి యాసిడ్స్ కి సంబంధించి ఏవైతే మనకి సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం చూసారా. ఆ 5 కంట్రీస్ లో వన్ ఆఫ్ ద కంట్రీగా డెన్మార్క్ ఉంది. నిన్న మనం అది డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లా డెన్మార్క్, ఇటలీ, ఫ్రాన్స్ వీటన్నిటి గురించి చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హోస్టెడ్ ద 2024 వింటర్ యూత్ ఒలింపిక్స్? 2024 వింటర్ యూత్ ఒలింపిక్స్ అనేవి ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇందులో రష్యా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఇండియా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ సౌత్ కొరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో 2024 వింటర్ యూత్ ఒలింపిక్స్ అనేవి ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే సౌత్ కొరియా. ఆల్రెడీ ఇండియాలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎక్కడ? రీసెంట్ గా లడాక్ లో స్టార్ట్ అయ్యాయి. సెకండ్ పార్ట్ అంతా జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది అనమాట. స్నో లెపర్డ్, మంచు చిరుతపులి దీనికి సింబాలిక్ గా ఉందన్నమాట, మ్యాస్కట్ గా.
అలాగా మనకి వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ అనేవి సౌత్ కొరియాలో జరగబోతున్నాయి. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. ఇన్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 మహారాష్ట్ర స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద మెడల్ టాలీ విత్ ద టోటల్ హౌ మెనీ మెడల్స్? సో మహారాష్ట్ర ఏదైతే ఉందో ఖేలో ఇండియాలో టాప్ లో ఉండడం జరిగింది. అయితే టోటల్ గా దానికి ఎన్ని మెడల్స్ వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. సో టోటల్ గా మనకి 158 మెడల్స్ అనేవి దానికి రావడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకి ఈసారి తమిళనాడులో జరిగాయి. తమిళనాడులోని చెన్నై కావచ్చు అండ్ మిగతా ప్రాంతాల్లో మనకి కోయంబత్తూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో దీన్ని కండక్ట్ చేశారు. అయితే ఈ మొత్తం గేమ్స్ లో మాస్కెట్ కి సంబంధించి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. వీరమాతంగై రాణి ఎవరైతే రాణి వేలు నచ్చియార్ ఉన్నారో ఆమెకి సింబలైజ్ గా దీన్ని పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఖేలో ఇండియా గేమ్స్ లో టాప్ ఉంది మహారాష్ట్ర టోటల్ గా 158 మెడల్స్ తో. నెక్స్ట్ మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ తలాబిరా థెర్మల్ పవర్ ప్రాజెక్ట్. తలాబిరా థెర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒడిస్సాలో సంబల్పూర్ దగ్గర స్టార్ట్ చేశారనమాట. సో ఇది వచ్చేటప్పటికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఇది మనకి స్టార్ట్ కాబోతుంది. 27,000 crores కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. దీనికి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే థెర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, థెర్మల్ పవర్ ప్లాంట్స్ మోస్ట్లీ కోల్ తో రన్ అవుతాయి, బొగ్గుతోటి. అయితే వాటికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క సహకారంతో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకునేలాగా సో ఇలాంటి థెర్మల్ పవర్ ప్లాంట్స్ ని సపోర్ట్ చేస్తూ అండ్ న్యూగా ఇనిషియేటివ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒడిస్సాలోని సంబాల్పూర్ లో మనకి రీసెంట్ గా తలాబిరా థెర్మల్ పవర్ ప్రాజెక్ట్ యొక్క శంకుస్థాపన అనేది జరిగిందనమాట. ఫౌండేషన్ అది దానికి సంబంధించింది. అండ్ ఒడిస్సాకి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు, నవీన్ పట్నాయక్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, రఘువర దాస్ గారు ఒడిస్సాకి సంబంధించి గవర్నర్ గా ఉన్నారు. అండ్ ఒడిస్సా ఫేమస్ స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పటికి రూర్కెల్లా ఉక్కు కర్మాగారంగా చెప్పొచ్చు అనమాట, ఒడిస్సాలో ఉంది. దానికి సంబంధించి అభినవ బింద్రా బికమ్స్ టార్చ్ బ్యారియర్ ఫర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024లో మనకి ఈ సంవత్సరం ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్ లో జరుగుతున్నాయి అనమాట. సో దానికి రిప్రజెంట్ చేస్తున్నారు, టార్చ్ బ్యారియర్ కొన్నారు అభినవ్ బింద్రా గారు. ఇండియాకి సంబంధించిన ప్రముఖ షూటర్ ఈయన. 2008లో ఒలింపిక్స్ బీజింగ్ లో జరిగినప్పుడు 10 meters ఎయిర్ విభాగంలో, ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈయన గోల్డ్ మెడల్ ని కూడా సాధించి పెట్టారు ఇండియాకి. అంతేకాదు 2000 ఇయర్లోనేమో అర్జున అవార్డు వచ్చింది. 2002లోనేమో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. 2009లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా అభినవ్ బింద్రా గారు. అండ్ ద నెక్స్ట్ వన్, చైనాస్ గ్రాండ్ మాస్టర్ విఈ. సో ఎవరైతే ఉన్నారో ఆయన టాటా స్టీల్ మాస్టర్స్ 2024 టైటిల్ ని గెలుచుకున్నారు. టాటా స్టీల్ మాస్టర్స్ 2024 టైటిల్ విన్నర్ గా ఎవరున్నారంటే చైనీస్ గ్రాండ్ మాస్టర్ అయిన విఈ విన్స్ గా చెప్పొచ్చు. సో కొన్ని డౌట్స్ అడిగారు స్టూడెంట్స్, ఒకసారి ఇక్కడ చూడండి. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా కరెక్టేనా అండి? నిన్న నేను కరెంట్ అఫైర్ చెప్పినప్పుడు ఒక మిస్కమ్యూనికేషన్ అనొచ్చు. యూరోపియన్ యూనియన్ కి ప్రెసిడెంట్ ఉర్సులా గారే. అయితే నేను చెప్పిన కరెంట్ అఫైర్ కి సంబంధించిన కొంత ఎక్స్ప్లెనేషన్ వినండి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది రీసెంట్ గా బ్రసెల్స్, బెల్జియంలో. అక్కడ డెసిషన్ తీసుకున్నారు ఉక్రెయిన్ కి రిలీఫ్ ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కి ప్రెసెంట్ ప్రెసిడెన్సీ నిర్వహిస్తుంది బెల్జియం. సో బెల్జియం ని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్ చార్లెస్ మైకెల్. చార్లెస్ మైకెల్ గారే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ప్రెసెంట్. ఏది ఈ ప్రెసిడెన్సీకి సంబంధించి నార్మల్ గా యూరోపియన్ యూనియన్ కి ప్రెసిడెంట్ ఉర్సులా గారే, అది కరెక్టే. మనకి G20కి ట్రయోకో ఉంది, గుర్తుపెట్టుకుంటారు కదా, మీకు అది ఆల్రెడీ తెలుసు కదా. G20కి లాస్ట్ టైం ఎవరు, ప్రెసెంట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు. అలాగే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కి కూడా ఒక ట్రయోకో ఉందన్నమాట. లాస్ట్ మనకి 2023 వరకు కూడా ఒక కంట్రీ స్పెయిన్ అనేది ప్రెసిడెన్సీని తీసుకుంది. 2024లో జాన్ నుంచి జూన్ వరకు బెల్జియం కి ప్రెసిడెన్సీ అనేది ఉంటది. జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ వరకునో అక్టోబర్ వరకునో హంగేరీకి ప్రెసిడెన్సీ ఉంది. జాన్ టు జూన్ మధ్యలో ఇప్పుడు మనకి బెల్జియం కదా ఉన్నది. బెల్జియం నుంచి రిప్రజెంట్ చేస్తుంది చార్లెస్ మైకెల్. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీని ఆయన తీసుకోవడం వల్ల సో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఆ ట్రయోకో కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెన్సీకి సంబంధించి ఆయన హెడ్ చార్లెస్ మైకెల్ గారు ఆ ఉద్దేశంతో చెప్పింది తప్ప డైరెక్ట్ గా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అండ్ మార్చేసి చెప్పలేదండి. మేబీ నేను అక్కడ షార్ట్ లో అట్లా మనకి రిపీట్ చేయడం అనేది నాదే మిస్టేక్.
నేను చెప్పింది డైరెక్ట్ ప్రెసిడెంట్ ఉద్దేశంతో అయితే కాదు. సో, ఐ నో థట్ ఎవరైతే అగ్రస్థానంలో ఉన్న మహిళ అని కూడా తెలుసు. డైరెక్ట్ నేను ఆ క్లారిఫికేషన్ యూజ్ చేయకుండా చెప్పడం అనేది నాదే మిస్టేక్. ఈ క్లారిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఈమె, కానీ ప్రెసిడెన్సీ కౌన్సిల్ ఉంది కదా! దానికి సంబంధించి ట్రయోకోలో బెల్జియం రిప్రజెంట్ చేస్తుంది జూన్ వరకు కూడా. నెక్స్ట్ చూడండి, డీఎన్ఏ బ్యాంక్ టోటల్ ఇండియాలో లక్నోలో స్టార్ట్ అయింది ఫస్ట్ టైమ్. అండ్ మనకి ఈవెన్ ఏషియాలో కూడా ఫస్ట్ హ్యూమన్ డీఎన్ఏ బ్యాంక్ లక్నోలోనే స్టార్ట్ అయిందంట. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ సెడ్ హావ్ టు రీచ్ డెవలప్ కంట్రీ బై 2047 అని చెప్పేసింది. సో, యాక్చువల్‌గా ఏ ఆర్గనైజేషన్ చెప్పలేదండి. రీసెంట్‌గా బడ్జెట్ వచ్చింది కదా! బడ్జెట్‌లోని అక్కడ మెన్షన్ చేశారు. వికాసిత్ భారత్ అన్నట్టుగా కూడా మెన్షన్ చేశారనమాట. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మనకి వికాసిత్ భారత్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. సో, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఆ మీటింగ్స్‌కొచ్చినప్పుడల్లా ఆయన నార్మల్‌గా చెప్పే విజన్ అదే అన్నమాట. 2047 కల్లా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అయిపోవాలన్నట్టుగా. సో, అది అక్కడ మనకి మెయిన్ థింగ్‌గా చెప్పొచ్చు. మనకి రీసెంట్‌గా రైల్వే ఎగ్జామ్స్‌కి సంబంధించి 2024 యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఆల్రెడీ మనకి గతంలో కూడా దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. రైల్వేస్‌కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్యాలెండర్ ఉంటదండి. లైక్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో, అలాగే రైల్వేస్‌కి కూడా ఒక పర్టిక్యులర్ క్యాలెండర్‌ని రిలీజ్ చేస్తామన్నారు. అలాగే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఐఏసీఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ క్యాలెండర్‌కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్, దేంట్లో ఏదుంది, ఇవన్నీ కూడా మన సార్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ వీడియోలో మనకి పైన ఐ బటన్ దగ్గర ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. క్లిక్ చేయండి వస్తది. ఎందుకంటే మనకి చూడండి, 10థ్ క్వాలిఫికేషన్‌తో గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది. అలాగే నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఎన్‌టీపీసీకి సంబంధించిన జాబ్ క్వాలిఫికేషన్‌తో ఎగ్జామ్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్స్‌తో జాబ్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా నెక్స్ట్ ఏఎల్‌పి, జేఈ, టెక్నీషియన్, సో, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి ఆ క్యాలెండర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఆ వీడియోలో చూడండి. అలాగే ఈ రైల్వేస్‌కి సంబంధించి ఏదైతే మనకి క్వాలిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఈవెన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో, ఇందులో వచ్చే డిఫికల్టీస్‌ని ఎట్లా ఫేస్ చేయాలి ప్రిపరేషన్‌లో, ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌కి చెప్పడానికి మన ఐఏసీఈ రేపు అంటే మనకి ఫెబ్ 4థ్ 10 ఏఎం రేపు మనకి 10 ఏఎంకి ఒక అవేర్‌నెస్ సెక్షన్‌ని, అవగాహన సదస్సుని నిర్వహిస్తుంది. అది కూడా మనకి ఎక్కడ ఉండబోతుందంటే అమీర్పేట్, దిల్‌సుఖ్ నగర్, వైజాగ్, విజయవాడ ఈ బ్రాంచెస్‌లో మన ఐఏసీఈ ఒక ఉచిత అవగాహన సదస్సుని నిర్వహిస్తుంది. సో, దీనికి మీరు అటెండ్ అయితే గనక నోటిఫికేషన్స్ అసలు ఆ డీటెయిల్స్ ఏంటి, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అండ్ ఒక్కొక్క యాస్పిరెంట్‌కి ఒక్కొక్క పర్సనల్ డౌట్ ఉంటది. నాకనుకోండి, సో, ఒకవేళ నాకు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నాది మెకానికలో, ఎలక్ట్రికో, ఆటోమొబైలో అనుకోండి. సో, నా స్ట్రీమ్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటాయి. దేన్ని ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఏది అప్లై చేసుకోవచ్చు ఇట్లా. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఎన్‌టీపీసీలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఒకటి క్లియర్ అయిన తర్వాత ఇంకొకటి ఎలాగా, గ్రూప్ డీకి సంబంధించి ఏంటి, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి కదా! సో, ఈ డౌట్స్ అన్నిటిని కూడా మీరు అక్కడికొచ్చినప్పుడు ఆ సెషన్స్‌లో అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మీకున్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి క్లారిఫికేషన్ అనేది తెచ్చుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టైమ్‌లో మీరు చెప్తున్నారు, రేపే కదా మేడం ఈరోజు చెప్తున్నారు అనుకునే వాళ్ళు, ఎవరైతే రేపు అవైలబుల్‌గా ఉన్నారో, లేకపోతే ఎవరికైతే కుదరదో యాక్చువల్‌గా రేపు, నెక్స్ట్ సండే కూడా ఈ అవేర్‌నెస్ సెక్షన్ ఈ బ్రాంచెస్‌లో నడుస్తది. మీరు అటెండ్ అవ్వచ్చనమాట. అంతేకాకుండా మన రైల్వేస్‌కి సంబంధించి కూడా కొత్త బ్యాచెస్ అనేవి, న్యూ బ్యాచెస్ అనేవి మన ఐఏసీలో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అనుకోండి దీనికి సంబంధించి, అలాగే మన టీఎస్‌కి సంబంధించి, తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి కూడా మన దిల్‌సుఖ్ నగర్‌లో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి కింద ఈ వీడియోలో స్క్రోలింగ్‌లో నంబర్ వస్తుంది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేస్తే వాళ్ళు పూర్తిగా ఈ బ్యాచెస్‌కి సంబంధించిన టైమింగ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రైల్వేస్ అండ్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడొస్తున్నవన్నీ కూడా మంచి మంచి ఎగ్జామ్స్ అండి. సో, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి వీలైనంత వరకు. సో, ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, ఫ్రాన్స్ వాళ్ళ కంట్రీలో అఫీషియల్‌గా మన యూపీఐ సిస్టమ్‌ని స్టార్ట్ చేసింది, లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యువ సంఘం అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో, దాంట్లో భాగంగా కేరళ, లక్షద్వీప్‌కి సంబంధించిన స్టూడెంట్స్‌ని ఛత్తీస్‌గఢ్ విజిట్‌కి తీసుకెళ్లబోతున్నారు. అండ్ రోహన్ బోపన్న గారు ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ విభాగంలో టైటిల్‌ని గెలుచుకున్నారు. సారీ, మెన్స్ డబుల్ విభాగంలో టైటిల్‌ని గెలుచుకున్నారు. సో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని ఆయన కలవడం జరిగింది. టీవీకే పార్టీ అనే దాన్ని మనకి తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రారంభించారు. అలాగే సూరజ్ కుంద్ ఫెస్టివల్ ఫరీదాబాద్, హర్యానాలో రీసెంట్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు 37th ఎడిషన్‌ని ప్రారంభించారు.
ఇయర్ ఆఫ్ ద నావీ సివిల్ అనేది మనకి ఈ సంవత్సరం ఇండియా డిక్లేర్ చేసిందనమాట ఇయర్ కింద. సో, ఇయర్ ఆఫ్ ఇంపార్టెన్స్ కింద దానికి సంబంధించింది. అస్సాంలోని దిబ్రుగర్ అనే ప్రాంతంలో ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్‌ని ప్రారంభించబోతున్నారు. 100 బెడ్ కెపాసిటీతో ఒక హాస్పిటల్ ఫెసిలిటీని కూడా అందించబోతున్నారు. నెక్స్ట్ ఉగ్లై, థేడి, ఉంగల్ ఒరిల్ అనేది మనకి తమిళనాడు గవర్నమెంట్ ఇంటి వద్దకే గవర్నమెంట్ సర్వీసెస్‌ని అందించడానికి స్టార్ట్ చేసిన పథకం. ఫస్ట్ బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ అనేది మంగళూరులోని ఒక బీచ్ దగ్గర స్టార్ట్ కాబోతుంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. తాన్‌బీర్ బీచ్ అనేది. నెక్స్ట్ టాప్ 5 ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ గురించి డిస్కస్ చేసాం. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఒక 3 డిస్కస్ చేసాం. దాంతో పాటుగా డౌట్ సెక్షన్. థాంక్ యూ.